ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి కొన్ని జంతువులు ఉన్నవి. ఆ జంతువుల్లో ఒకటి ఏంటి అంటే ఒక కోడి కూడా ఉన్నది. ఆ కోడి రోజు తాను గుడ్డు పెడుతూ ఉండేది. రోజు అది గుడ్డు పెట్టుతూ ఉండడం వల్ల రైతు దానికి ఏం చేశాడంటే దానికి ఒక చిన్న గదిని ఏర్పాటు చేశాడు. ఆ గదిలోకి ఏది వచ్చి వెళ్లకుండా ఏర్పాటు చేశాడు. కోడి వచ్చి ఆ గుడ్డుని పెట్టినప్పుడల్లా కోడి అరిచి బయటికి వెళ్ళిపోయేది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతు కొడుకు వచ్చి ఆ గుడ్డుని తీసుకొని వెళ్ళిపోయేవాడు. అలాగా ఆ గది దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు రైతు. అయితే పక్కనే ఒక పాము తన పిల్లలతో నివసిస్తుంది. ఒకరోజు ఆహారం కొరకు ఆ గదిలోకి వెళ్ళింది. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత కోడి గుడ్డు పెట్టి అరిచి వెళ్ళిపోయింది. కోడి గుడ్డు పెట్టి అరిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాము ఆ గుడ్డుని తిని వెళ్ళిపోయింది. అయితే ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. కుమారుడికి ఏం అర్థం కాల. అయితే ఆ విషయం నాన్నకి చెప్పాడు. డాడీ, నేను రోజు కోడి గుడ్డు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వెళ్తున్నాను, కానీ గుడ్డు ఉండట్లేదు అని చెప్పాడు. గుడ్డు ఉండకపోవడం ఏంటి అని తండ్రి కుమారుడిని అరిశాడు. అయితే ఒకరోజు కుమారుడు గమనించాడు. కోడి గుడ్డు పెట్టి అరిసి బయటికి వచ్చేసింది. అరిసి బయటికి వచ్చేసిన తర్వాత ఆ పాము వచ్చి ఆ కోడిగుడ్డుని తిని వెళ్ళిపోతుంది. ఆ విషయం కుమారుడికి తెలియదు. గుడ్డు పెట్టిన సంగతి తెలిసింది. మరలా వెళ్ళి చూస్తే గుడ్డు కనపడలా. కాబట్టి తండ్రికి మరలా చెప్పాడు, నాన్న, ఈ రోజు కూడా కోడి గుడ్డు పెట్టింది, కానీ నేను లోపలికి వెళ్ళి చూస్తే గుడ్డు లేదు అని చెప్పాడు. అప్పుడు తండ్రి ఒకసారి గమనించాడు. ఆ గదికి వెళ్ళి గమనిస్తే ఆ గది మీద, ఆ నేల మీద కొన్ని చారలు కనపడినాయి. ఆ చారలు ఏంటి అంటే పాము వచ్చి వెళ్తుంది, గుడ్డు తిని వెళ్ళిపోతుంది అని రైతు గమనించాడు. కాబట్టి ఒకరోజు కోడి వచ్చిన టయానికి రైతు గమనించాడు. అది ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అని చెప్పి గమనించాడు. గమనించిన తర్వాత చూస్తే ఆ పాము ఒక చిన్న రంధ్రం చేసుకొని ఆ రంధ్రం గుండా వచ్చి గుడ్డుని మింగేసి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన రైతు ఏం చేద్దామని ఆలోచించి రైతుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే అతడు కోడి గుడ్డు పెట్టిన గుడ్డును తీసేసి ఒక గుడ్డు తీసుకుని దాన్ని ఉడకబెట్టి ఆ గుడ్డును మారుద్దామని అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చింది. అయితే అలాగే కోడి గుడ్డు పెట్టిన తర్వాత రైతు ఏం చేశాడంటే అసలైన గుడ్డును తీసేసి ఉడకబెట్టిన గుడ్డును పెట్టాడు. అప్పుడు రోజుట్లాగే కోడి అరవడం వినిన పాము చాలా సంతోషంగా తొందరగా వచ్చి గబగబా వచ్చి ఆ గుడ్డును మింగేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు అది మామూలు గుడ్డు కాదు, ఉడకబెట్టిన గుడ్డు. కాబట్టి దాని కడుపులో అది పగలకపోవడంతో ఆ చిన్న రంధ్రంలో నుంచి అది బయటికి వెళ్ళలేకపోయింది. అది వెళ్ళలేకపోవడం గమనించిన రైతు కొడుకు వారిద్దరూ వచ్చి ఆ పాముని చంపేసి బయట పారవేశారు. కాబట్టి పాపము ఎక్కువ కాలము బయటకు రాకుండా ఉండలేదు. మనము కూడా కొద్ది కాలం మాత్రమే దాయగలము. మనుషులు పాపమును కొద్ది కాలము మాత్రమే దాయగలరు. పాపము మనుషులను పట్టుకొను. దీనికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. పాపము పట్టబడుతుంది, అది ఎక్కువ కాలం దాగదు. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణము. కానీ ప్రభువైన యేసు మాత్రమే మనకు నిత్య జీవం ఇవ్వగలడు. మరణము నుంచి తప్పించగలిగినది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి ప్రతి వాడు తన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు నిజ రక్షకుడు అని గుర్తు వెరిగి దేవుని యొద్ద తన పాపములను ఒప్పుకొని ఎడల మరణం నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్తారు. దేవుడు పాపమును మనిషిని వేరుపరిచి పాపానికి శిక్ష వేసి మానవుడికి నిత్య జీవం అనుగ్రహించాడు సిలువలో. కాబట్టి ఎవరైనా పాపము చేసిన ఎడల క్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొనగలిగితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం కలదు. కాబట్టి ఈ చిన్న కథలు, ఈ యొక్క ఆత్మీయ కథలు మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు, విశ్వాసంలో ఎదుగుతున్న యవ్వనస్తులకు, నూతనంగా
నూతనమైన బోధకులకు ఉపయోగపడే కథలు. వీటినే ప్రభువారు ఉపమానాలు అని కూడా చెప్పారు. కాబట్టి ఈ చిన్న చిన్న కథలు, ఈ ఉపమానాలు మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి తెలియజేస్తే వారు విశ్వాసంలో స్థిరపడతారు, బలపడతారు. ప్రభు మార్గంలో వాళ్ళు వర్ధిల్లటానికి ఈ చిన్న కథలు, ఉపమానాలు ఉపయోగపడతాయి. కాబట్టి అందరం ఈ కథలను పాటించి, కథల్లో ఉన్న నీతిని మనం తెలుసుకొని ప్రభు వైపు మనం తిరిగినట్లయితే దేవుని మార్గంలో చక్కగా వర్ధిల్లుటకు, అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లునట్లుగా దేవుడు మనకి కృప చూపును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు.